రేవంత్ రెడ్డి గారికి దమ్ము ఉంటే నేను పేరుతో సహా చెప్తా, పట్టుకుంటావా పోయి, సస్పెండ్ చేస్తావా పోయి. రాచకొండ సిపి సుధీర్ బాబు గారు, రాచకొండ సిపి సుధీర్ బాబు గారు, మళ్ళీ చెప్తున్నా పేరు మూడోసారి రిపీట్ చేస్తున్నా, రాచకొండ సిపి సుధీర్ బాబు గారు ఎవరి అండదండలతో సెటిల్మెంట్లు చేస్తున్నారు? ఎస్, మీరు నీతిమంతులు, మీరు నిజాయితీమంతులు, మీరు సూపర్ హీరో, మీరు జెట్ స్పీడు, మీరు ఆ స్పీడు, మీరు ఈ స్పీడ్ అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం కాదు. ఈ ఈ ఈ తాటాకు షప్పులు కావు, ఇవి కావు. బహిరంగంగా రాచకొండ కమిషనర్ ఎందుకన్నా రేవంత్ అన్న మల్కాజ్గిరిలో నీ కృష్ణారెడ్డి రాచకొండ సిపి కలిసి దందాలు చేసిరు, నా మీద కేసు ఎఫ్ఐఆర్ పెట్టిరు, నా మీద నేను సంపనీకి వచ్చినా అని, సంపనీకి వచ్చినా నా మీద ఎఫ్ఐఆర్ పెట్టిరు. కవరేజ్కి పోతే రాచకొండ సిపి ఎఫ్ఐఆర్ పెట్టించిండు సుధీర్ బాబు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, సూర్యనారాయణ గారి తోటలో 2 ఎకరాల పొలం 2 ఎకరాల భూమి అడగలేదా రాచకొండ సిపి? అడిగితే అమ్మనా బూతులు తిట్టలేదా? పిచ్చి బూతులు తిట్టిండు. సిపి అయి ఉండి, చదువుకున్న వాడై ఉండి, ఒక పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ మీద వేసుకొని పిచ్చి పిచ్చి బూతులని తిట్టిండ పాపం వాళ్ళని. లాయర్ అయి ఉండి అడ్వకేట్ని అడ్డమైన బూతులు తిట్టినటువంటి రాచకొండ సిపి 2 ఎకరాలు అడిగిండట. ఇప్పుడు సెటిల్మెంట్ చేస్తే 2 ఎకరాలు వస్తాయి. సో ఇట్లా తెర మీదకి వచ్చింది మల్కాజ్గిరి. కానీ మల్కాజ్గిరి సాక్షిగా, మిగతా ఏరియాల సాక్షిగా రాచకొండ సిపి బహిరంగంగా సెటిల్మెంట్ చేస్తుంటే నీకు దమ్ముంటే యాక్షన్ తీసుకోవయ్యా రేవంత్ రెడ్డి. నీకు దమ్ము ఉంటే యాక్షన్ తీసుకో, నీకు దమ్ము లేకపోతే ఆ గట్లనే కూర్చో, ఢిల్లీ పోయి, ఢిల్లీ హైదరాబాద్ గల్లి తిరుగు. దమ్ము ఉంటే నీకు, మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రిగా నీకు దమ్ము ఉంటే, చీము నెత్తురు ఏమైనా ఉంటే, రాచకొండ సిపి సెటిల్మెంట్లకు సంబంధించిన ప్రూఫ్లు కావాలంటే నేను ఇస్తా. ధైర్యంగా చెప్తున్నా, దమ్ముంది కాబట్టి చెప్తున్నా. సిపి నా మీద ఎట్లాగో ఎఫ్ఐఆర్ పెట్టిండు, కోట్ల క్వాష్ చేసినాం, ఎట్లాగో నేనే సంపనీకి పోయినా అని పెట్టిండు. 5 ఎఫ్ఐఆర్లు మీ కాంగ్రెస్ వాళ్ళు పెట్టిండ్రు సిగ్గు లేకుండా. ఏ క్షణాన బట్టి అయినా వాళ్ళైనా నా మీద అటాక్ చేయొచ్చు. నేను బట్టికి సంబంధించినటువంటివన్నీ కూడా ప్రూఫ్లు పట్టుకొని పోయినా, ఏ క్షణమైనా మీ పోలీసులు నన్ను అరెస్ట్ చేయొచ్చు. మెంటల్గా ప్రిపేర్ అయిపోయినా, అర్థమైందా? కానీ నీకు నిజంగా దమ్ముంటే నీ అన్నదమ్ములతో కలిసి కుమ్మక్కయి రాచకొండ సిపి సెటిల్మెంట్లు చేస్తున్నాడు. నీ అన్నదమ్ముల కంటే బుద్ధి లేదు, సెటిల్మెంట్లు చేస్తున్నారు అనుకుందాం. ఒక ఐపీఎస్ యూనిఫామ్ వేసుకొని ఒక చట్టాన్ని, ధర్మాన్ని కాపాడాల్సినటువంటి ఒక పోలీస్ ఆఫీసరు ఎట్లా సెటిల్మెంట్లు చేస్తాడు? నేను మళ్ళీ చెప్తున్నా, దమ్ము ఉంటే యాక్షన్ తీసుకో, దమ్ము ఉంటే యాక్షన్ తీసుకో. నా మీద విపరీతంగా పగ పెంచుకున్నాడు రాచకొండ సిపి. విపరీతమైనటువంటి పగ, మామూలు పగ కాదు. కనబడితే సంపాలే లేకపోతే ఎన్కౌంటర్ చేయాలన్నంత పగ ఆయనకి. ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఏ క్షణమైనా ఛాన్స్ కోసం ఎదురు చూస్తుండు. ఏ క్షణం ఏమైనా జరగచ్చు అబ్బా, అర్థమైందా?